సో ఎక్కువ వర్డ్స్ పిఎన్పిఏ పిపిఎన్ వినిపిస్తూ అవును, ఉంటాయి. అసలు అవును. ఏంటి వాటి? ఇందాక మీరు చెప్పినట్టు కొంతమందికి ఐఎల్స్ తక్కువ వస్తాయి ఇలా, ఓకే. అవును. ఐఎల్స్ తక్కువ వస్తే వాళ్ళకు కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయి అన్నమాట. హ్మ్. దాని దగ్గర రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి మనకి వీసా రావాలి అంటే. ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ ఉంటుంది, ఒకటి పిఎన్పి ఉంటుంది, ఒకటి ఏఈపిపి ఉంటుంది. ఓకే. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, ఓకే. అది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఎంత ర్యాంకింగ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది మనకి ఇక్కడ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది. ఓకే. ఓకే, ఎవాల్యుయేషన్లో తెలిసిన తర్వాత మనం ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, దాని ఐఎల్స్ దగ్గర రిక్వైర్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఒకవేళ ఐఎల్స్ కొంతమందికి తక్కువ వస్తుంది, కొంతమందికి ర్యాంకింగ్ తక్కువ వస్తుంది, డిపెండ్స్. అప్పుడు మనం పిఎన్పి చేస్తాం. ఓకే. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. పర్టికులర్ ఏదైతే స్టేట్కి మన ఐఎల్స్ కానివ్వండి, సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, ఓకే, మన జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ స్టేట్ నుండి మనకు వీసా పిక్ అవుతుంది. ఓకే.